మా మామ వాళ్ళు 2 రోజులు ఊరెళ్ళారు. కానీ మా మామ ధ్యాసంతా ఇక్కడే ఉంది. నేను ఏ పనికి వెళ్ళిపోయానా అని చెప్పి అక్కడికెళ్ళారే గానీ నాకు ఫోన్ చేస్తానే ఉంది. మేము రేపు వచ్చేస్తున్నాం. రేపు పొద్దున్నే వచ్చేయి బట్టలు బోలెడయితే ఉన్నాయి ఉతకడానికి అని చెప్పి. ఇప్పుడు 8, 9కి వచ్చాను నేను. నిద్ర మానుకొని ఈరోజు 6కి అయితే వచ్చేసాను. బట్టలు ఎక్కువ ఉన్నాయి కదా, పని ఎక్కువ ఉంది కదా అని చెప్పి. వచ్చినా లాభం ఏముంది, తలుపు కొట్టి 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 10:30కి అయితే తలుపు తీసింది మా మామ. వేసుకోవడం వాళ్ళ తప్పు కాబట్టి అంత లేటుగా వెళ్ళినా సరే వాళ్ళైతే ఏమనలేదు. అదే తలుపు తీసుంచి వాళ్ళు ఫోన్ కొడుతున్నప్పుడు ఇంకా లేటుగా వెళ్ళామంటే వాళ్ళని ఇంకా అసలు పట్టుకోలేము. నోటుకొచ్చినట్టు అయితే మాట్లాడతారు. మా పని చూశారు కదా, 6 కాడి నుంచి 10:30 వరకు కూడా మా మామ వాళ్ళ తలుపు కాడి నుంచి మా రూమ్ కాడి నుంచి తలుపు కాడికి తిరగడమే సరిపోయింది. తలుపు తెస్తుందేమో అని చెప్పి వెళ్ళే ఈ 2 రోజులకి ఎన్ని సామానం తీసుకెళ్లారో, ఏమేమి తీసుకెళ్లారో మీరు లాస్ట్ వరకు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. వెళ్ళే ఈ 2 రోజులకి సంవత్సరానికి సరిపడా సామానం అయితే పట్టుకెళ్తారు. వాళ్ళదేముంది, పని మనుషులే కదా మోసేది, డ్రైవర్లు పని మనుషులే కదా. బయట నుంచొని తలుపు కొట్టి 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 కొడితే అప్పుడైతే తీసింది మా మామ తలుపు. ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసుకొని తలుపు అయితే తీయలేదు. ఎట్టకేలకు ఇప్పుడైతే తలుపు తీసింది. ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎన్ని సామాన్లు తీసుకొచ్చారో అక్కడ నుండి మీరే చూడండి. ఈ బట్టలన్నీ కూడా ఈ 2 రోజుల బట్టలే. ఇవన్నీ అయితే ఉతకాలి. ఇవన్నీ మొత్తం ఉతకాల్సినవి బట్టలన్నీ. దానికోసమే 6కల్లా రమ్మంది. కానీ 10:30కి అయితే తలుపు తీసింది. మళ్ళీ 1 గంటకల్లా వంట అయితే అయిపోవాలి. ఈ సామానం కూడా ఈ 2 రోజులకి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసినవి. జూలియాలతో సహా ప్రతి వస్తువు కూడా, వంటగదిలో సామానం ప్రతిదీ కూడా అన్నీ పట్టుకెళ్ళారు అక్కడికి. అన్నీ రిటర్న్ తీసుకొచ్చినవి. ఇవన్నీ కూడా మళ్ళీ సదరాలి. కోవిడ్ వాళ్ళకి ఊరు వెళ్తున్నామని ఎంత హ్యాపీగా ఉంటారో, పని మనుషులకి అంత గుండె జారిపోద్ది వాళ్ళు ఊరు వెళ్తున్నారంటే.